అసెంబ్లీ సచివాలయాలను అమరావతికి తరలించాలని ఏపీ అసెంబ్లీ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 3వ వారంలో అమరావతికి తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుండి అమరావతికి అసెంబ్లీని అమరావతికి తరలించాలని ఏపీ అసెంబ్లీ సెక్రటరీ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 3వ వారంలో అమరావతికి తరలించాలంటూ నిర్ణయించారు. ఫైల్స్ అన్నీ కూడా అమరావతికి తరలించాలని ఆదేశాన్ని జారీ చేశారు. ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు అసెంబ్లీ సెక్రటరీ. హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులంతా వెలగపూడికి తరలి వెళ్లాలి, ఫైల్స్ అన్నీ కూడా అమరావతికి తక్షణమే తరలించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుండి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉద్యోగులంతా తరలి రావాలి అని చెప్పి మొత్తం అంతా కూడా అక్కడ నుండే పరిపాలన సాగాలి అంటూ సర్క్యులర్ కూడా జారీ అయింది. మరి దీనిపై అప్డేట్స్? రావాల్సిందల్లా హైదరాబాద్ లో మిగిలిపోయిందల్లా ఒక అసెంబ్లీ మాత్రమే. గత అసెంబ్లీ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహించడం జరిగింది. ఈసారి వచ్చే శీతాకాల సమావేశాలను మాత్రం ఏపీలోనే జరపడానికి ప్రభుత్వ స్పీకర్ నిర్ణయించారు, ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అందువల్లే ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా వెలగపూడి సచివాలయ ప్రాంగణంలోనే భారీ ఎత్తున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కొత్త అసెంబ్లీ అనేది నిర్మించడం కూడా జరిగింది. దాదాపు 80% పనులు అసెంబ్లీ పనులు అనేవి ఇప్పటికీ పూర్తయిపోయాయి. మరొక 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అసెంబ్లీ అందుబాటులో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీకి సంబంధించిన ఉద్యోగులంతా కూడా ఏపీకి అంటే వెలగపూడికి తరలి వెళ్ళిపోవాలని అసెంబ్లీ సెక్రటరీ కొద్దిసేపటి క్రితం ఈ సర్క్యులర్ అనేది జారీ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అసెంబ్లీకి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా అమరావతికి తరలించాలని కూడా సర్క్యులర్ లో ప్రధానంగా పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ వచ్చేస్తే దాదాపుగా హైదరాబాద్ నుంచి ఏపీ మొత్తం కూడా అమరావతికి తరలి వచ్చినట్టుగానే మనం కొంత భావించాల్సి ఉంటుంది. ఈ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా మన 2-3 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు, వచ్చే అసెంబ్లీ సమావేశాలను ఇక్కడే మనగడ్డ మీద నిర్వహిస్తాము, అది కూడా కొత్త అసెంబ్లీలోనే నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన డిజైన్లు కూడా 3-4 నెలల క్రితమే ఖరారు చేయడం, నిర్మాణం కూడా చాలా వేగవంతంగా జరగడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్. వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే సిద్ధం కానున్న ఏపీ కొత్త అసెంబ్లీ హాల్ నుండి TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రస్తుతం వెలగపూడిలో ఏపీ తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని ప్రస్తుతం ఇక్కడ నిర్మించారు. ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయి వచ్చాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే కనుక ఒక షేప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచే జరుగుతాయని గత సంవత్సరమే ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు కూర్చునే ఏర్పాటు చేసిన మొత్తం అన్ని చైర్లు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఒక పక్కన వుడ్ వర్క్ జరుగుతుంది, అలాగే సీలింగ్ పనులు కూడా పూర్తయిపోయి ప్రస్తుతం మనం పైన చూస్తే కనుక సెంట్రలైజ్డ్ ఏసీతో పాటుగా లైటింగ్ వ్యవస్థ అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. స్పీకర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అంటే పైన కెమెరాలు కావచ్చు అన్నీ మొత్తం ఏవేవైతే అసెంబ్లీలో అవసరం అనుకుంటామో అవన్నీ కూడా ఇప్పటికే పూర్తవచ్చింది. కేవలం మరి కొద్ది రోజుల్లో మాత్రమే ఈ పూర్తి పనంతా కూడా ఇక్కడ అయిపోవడం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే కనుక ఈ సీటింగ్ అంతా కూడా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూర్చునేదానికి, మంత్రులు కూర్చునేదానికి ఏర్పాటు చేసిన సీటింగ్స్ ఇవన్నీ. అలాగే ఒక పక్కన మనం ఇటు పక్కన చూస్తే కనుక పోడియంకి ప్రస్తుతం వుడ్ వర్క్ జరుగుతుంది. అయితే గౌరవ సభాపతి స్పీకర్ కూర్చుంటారో ఆ పోడియంని ప్రస్తుతం వుడ్ వర్క్ చేస్తున్నారు. అంటే పూర్తిగా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం దానికి పెయింటింగ్ వేసి నీట్గా చేసే పనిలో ఉన్నారు. అయితే మొత్తంగా చూస్తే కనుక ఏదైతే ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి ఈ నెల ఏదైతే ఫిబ్రవరి నెల 3వ వారం కల్లా కూడా మొత్తం ఉన్న అసెంబ్లీ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి తరలి రావాలి, ఏపీకి తరలి వెళ్ళాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా మరో 3 వారాల్లో అసెంబ్లీ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి రానున్నారు. అయితే వచ్చే నెలలోనే అసెంబ్లీ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అధికార పార్టీ చెప్పడం జరుగుతుంది, మార్చి నెలలో కల్లా మేము ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ నిర్వహించి తీరుతాం, ఈసారి జరిగే అసెంబ్లీ ఏపీలోనే జరుగుతుందన్నారు. అయితే వెలగపూడి సచివాలయంలోనే ఓ ప్రాంగణంలో ఏపీ అసెంబ్లీ భవనం నిర్మాణం జరిగింది. అయితే ఇక్కడే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కెమెరా పర్సన్ సుధీర్తో కిరణ్, TV9 విజయవాడ నుండి.